మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరికీ శుభోదయం, శుభమంగళవారం. మళ్ళీ ఖమ్మం వెళ్ళాల్సి వచ్చిందండి. అందరూ అడుగుతున్నారు కదా, అక్కకి ఎలా ఉంది, అక్కకి ఎలా ఉందని. అయితే మేము అనుకున్నది జరగలేదు. బ్లడ్ ఎక్కించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయని, ఫుడ్ ద్వారానే బ్లడ్ వస్తుంది కదా అని డాక్టర్ చెప్పినా వినకుండా ఇంటికి తీసుకొచ్చాము. ఇక తర్వాత మళ్ళీ మొన్న హాస్పిటల్కి చెకప్ తీసుకెళ్లారు. మొన్న సాయంత్రం బ్లడ్ టెస్ట్ మళ్ళీ చేశారు. అయితే టెస్టులు ఎమ్మటనే రాలేదు. ఎమ్మటనే వచ్చినా అక్కని తీసుకెళ్ళిన టయానికి, అదే హాస్పిటల్కి తీసుకెళ్ళిన టైంకి అమ్మ ఇక్కడే ఉంది. అమ్మ వెళ్ళకోకుండా నేనే వెళ్ళేదాన్ని ముందే టెస్టులు వస్తాయి. కానీ అమ్మ వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పటికో 2 గంటలకి రిపోర్ట్లు వచ్చినాయి అంట, నైటు 10 ఆ ప్రాంతంలో. ఇక నిన్న ఉదయాన్నే ఫోన్ చేశారండి, బ్లడ్ ఎక్కించాల్సిందే, బ్లడ్ అసలు గుండెకి అందుకోవట్లేదు, ఇట్లే ఉంటే గుండె వాపు వచ్చేస్తుంది, కంపల్సరిగా బ్లడ్ ఎక్కించాల్సిందే అన్నారంట. ఇక నాకు నిన్న పొద్దున్నే ఫోన్ చేశారు. నాన్నకి అన్నం క్యారేజీ కట్టిన తర్వాత, నాన్న గుట్టపాడు వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశారనమాట. ఇక ఎమ్మటనే నేను బయలుదేరి వెళ్ళాను. ఎందుకంటే హాస్పిటల్లో జాయిన్ అంటే రోజులు అవసరం లేదు, కాకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు అయినా హాస్పిటల్లో ఉండాలని ఫోన్ చేశారు. అమ్మ వెళ్ళింది, కానీ అమ్మ ఏదన్నా అవసరం అయ్యి ఎటన్నా వెళ్ళాలన్నా అమ్మకు తెలియదు, ఇబ్బంది పడుతుంది. వేణువేమో ఎగ్జాము, అందుకని ఇక నేను వెళ్ళాల్సి వచ్చింది. పొద్దున్నే వెళ్ళాను. అయితే వేణు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. వాళ్ళని హాస్పిటల్కి రమ్మని నేను కూడా హాస్పిటల్కి వచ్చేస్తా, మళ్ళీ ఇంటి దాకా ఎందుకు రాండానంటే వాళ్ళేమో అటు నుంచి వచ్చారు, నేనేమో ఇటు నుంచి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ టెస్టులు చేశారు. ఇక ఆ తర్వాత రూమ్ ఇచ్చారు. ఇక నాగార్జున రెడ్డి అబ్బాయి, అక్క వాళ్ళ అబ్బాయి కూడా వచ్చిండులేండి హైదరాబాద్ నుంచి. వాళ్ళిద్దరు బ్లడ్ కోసం వెళ్ళారు. బ్లడ్ బ్యాంక్ దగ్గర మనం ఎవరైనా ముగ్గురు బ్లడ్ ఇచ్చామనుకోండి, వాళ్ళు మనకి బ్లడ్ ఫ్రీకి ఇస్తారంట. ఇక బ్లడ్ బ్యాంక్లో నాగార్జున రెడ్డి ఒక్కడే బ్లడ్ ఇచ్చిండు. అక్క వాళ్ళ అబ్బాయి ఏమో పోయిన నెలలో తనకు తెలిసిన ఒకరికి బ్లడ్ ఇచ్చారు. బ్లడ్ ఇచ్చిన 4 నెలల వరకు 3 నెలల వరకు బ్లడ్ ఇవ్వకూడదంట కదా, అందుకని ఇక తను ఇవ్వలేదు. ఇక నాగార్జున రెడ్డి ఒక్కళ్ళే ఇచ్చారు. ఇక ఆ డబ్బులు ఎంతో ఇచ్చారంట, అంటే మనం బ్లడ్ తెచ్చుకున్నందుకు ఎంతో డబ్బులు ఇచ్చేసి బ్లడ్ తీసుకొచ్చేసారు. వాళ్ళు వచ్చేలోపే క్యాన్లా పెట్టేసి ఏదో ఇంజక్షన్ చేయాలంట, ఇంజక్షన్ చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా బ్లడ్ కూడా పెట్టారు. అటు ఇటుగా 4 గంటలో 5 గంటలో టైం పట్టిందండి. అయితే ఇలా బ్లడ్ ఎక్కించేటప్పుడు ఒళ్ళు దురద రావటం, తలనొప్పి రావటం ఇలాంటివి ఏమీ జరగకూడదంట. ఇక్కడ నర్సులు 10 నిమిషాలకి అర్ధగంటకు వచ్చి తలనొప్పి వస్తుందా, ఏమైనా ఇబ్బంది ఉందా అని చూడటం, బీపీ చూడటం ఇలాంటివి చేస్తున్నారు. ఇక బ్లడ్ ఎక్కించడం అయిపోయిన తర్వాత డాక్టర్ కూడా వచ్చి చూసి బ్లడ్ ఎక్కించిన తర్వాత కనీసం ఒక 5-6 గంటలైనా మా అబ్జర్వేషన్లో ఉంచాలి. ఎందుకంటే ఏమో ఏ ఎఫెక్ట్ చూపిస్తుందో మేము దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి ఇంటికి పంపించాం. అప్పుడే నైటు 10 దాకా ఇక్కడే ఉండాలని చెప్పారు. ఇంకా తర్వాత ముందేమో జ్యూస్ ఏదన్నా ఇవ్వమన్నారు. 2 గంటలు 3 గంటలు దాటిన తర్వాత ఇడ్లీ పెట్టమన్నారు. ముందేమో జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చారు, తాగింది. తర్వాత 1 గంట తర్వాత ఏమన్నా తింటావా అక్క అని నేను అడిగితే, ఆకలి అవుతుంది, ఇడ్లీ తింటాంది అంటే, ఉదయం టిఫిన్ చేసి వచ్చిందండి. ఇక మధ్యలో భోజనం చేయలేదు, పెట్టకూడదన్నారు. బ్లడ్ ఎక్కించేటప్పుడు ఏం పెట్టకూడదు, తాగితే జ్యూస్ తాగటం ముందు, అంటే బ్లడ్ ఎక్కించే ముందు జ్యూస్ తాగటం, తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత జ్యూసు అన్నారు. ఇంకా ఆకలి అవుతుందంట. జ్యూస్ తాగిన ఒక 2 గంటలకి అబ్బాయి ఇడ్లీ తీసుకొస్తే పెట్టినా తిన్నది. అయితే నాకు మాత్రం భోజనం తెచ్చారులేండి ఇంటి దగ్గర నుంచి. నేను ఉదయాన్నే టిఫిన్ చేసి వెళ్ళాను కదా, మధ్యాహ్నం టైంలో వేణు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొచ్చారు, నేను తిన్నాను. ఇక నైటు 10 దాకా ఉండాలన్నారు కదా. ఇక వేణు ఎగ్జామ్ రాసి వచ్చింది. అమ్మ కూడా ఇక్కడే ఉంది కదా, ఇంటి దగ్గర నుంచి అమ్మను కూడా తీసుకొని వచ్చారు. ఇక 10 దాకా అంటే మళ్ళీ 10 తర్వాత అయితే నేను ఇంటికి రాలేను. మరి ఇంటి దగ్గర ఏమో మా వారితో పాటు నాన్న కూడా ఉన్నాడు కదా, ఇంటికాడ ఇబ్బంది అవుతుందని నేను వీళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. ఇక ఎట్లా ఇప్పుడు మంచిగా ఉంది, మీరు చూసుకుంటూ ఉండటమే కదా, నేను ఇప్పుడు బయలుదేరకపోతే మళ్ళీ ఇక రేత్రి ఇక్కడే ఉండాల్సి వచ్చిద్ది, మీరు రాండి నేను వెళ్తాను అంటే ఇక వీళ్ళందరూ వచ్చారు కారులో. ఇక అమ్మనేమో ముందు అబ్బాయి పైకి తీసుకెళ్ళిండి అక్క దగ్గరికి. ఇక నేనేమో వీళ్ళతో కొద్దిసేపు ఆడుకుంటున్నా, ముద్దులాడుతున్నా. ఏమంటే నాకు బాగా ఇష్టం, ఏమనే కాదు, మీకు ఎన్నోసార్లు చెప్తున్నా కదా, నాకు ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం. మగపిల్లలు నేను ఎప్పుడు ఎత్తుకుంది లేదు, ముద్దులాడింది లేదు. ఇప్పుడు మనవడు పుట్టాడు కదా, బాసీ వాళ్ళ అబ్బాయి, ఇక ఈవంతే ఎంత ఇష్టమో అబ్బాయి అన్నా కూడా అంతే ఇష్టం. ఎందుకంటే ఇప్పుడంటే హైదరాబాద్ వెళ్ళారు, కానీ
రోజు ఒక్కసారైనా వెళ్ళి ఆయన్ని ఎత్తుకొని ముద్దులాడి వస్తున్నా. ఇప్పుడు కూడా ఎప్పుడు వస్తారా అని నేను ఎదురు చూస్తున్నా. మనవాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నా. అయినా పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి. ముద్దు ముద్దు మాటలు, ముద్దు ముద్దు చేష్టలు. ఇప్పుడు ఏమో చూడండి, నేను వెళ్తానమ్మా టాటా బాయ్ అంటే, రామ్మా కారు ఎక్కమ్మా ఇంటికి పోదామమ్మా అని వచ్చి రాని మాటలతో చెప్తుంది. అయితే నేను బండి మీద వస్తామా, మీరు కారు మీద పదండి అని చెప్తుంటే, సరే కొమాము బండి తీసిండు ఎక్కువ అని చెప్తుంది. ఏదో ఒక సాకు బయలుదేరకపోతే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఎప్పుడు నేను ఖమ్మం వచ్చి వేణు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరానంటే ఇద్దరు పిల్లలు ఏడుస్తారు. ఉండమా ఉండమా, అమ్మమ్మ అని పిలవరు, అమ్మ అనే పిలుస్తారు. ఉండమా ఉండమా అని ఏడుస్తూ ఉంటారు. ఏదో ఒకటి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీ వెనక నేను వస్తున్నాను, లేకపోతే వెళ్ళి నేను చాక్లెట్ తెస్తున్నాను, ఏదో ఒకటి చెప్పాలన్నమాట. ఇంకా అబ్బాయి నన్ను బస్ స్టాండ్కి తీసుకొచ్చిండు. బండి ఒక చోట పెట్టేసి బస్ స్టాండ్కి వస్తున్నాం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది ఖమ్మం బస్ స్టాండ్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి సత్తుపల్లి వెళ్ళాలన్నా ఇక్కడ ఈ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి వెళ్తారనమాట బస్సులు అయితే. అంటే ప్రైవేట్ బస్సులు ఏం వస్తాయో రావో నాకు తెలియదు, కానీ ఈ సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్ స్టాండ్కి రాదు. ఖమ్మంలో పాత బస్ స్టాండ్ అని ఒకటి ఉంటుంది, ఎప్పుడు అటువైపు వెళ్ళేవాళ్ళం. కానీ ఈ కొత్త బస్ స్టాండ్ కట్టి ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, పైనే అవుతుందో నాకు గుర్తులేదు. కానీ ఇక ఎక్కువ ఎక్స్ప్రెస్లు, సూపర్ లగ్జరీలు, రాజధాని ఇవన్నీ ఇటు వస్తాయి. పల్లె వెలుగేమో పాత బస్ స్టాండ్కి వెళ్తుంది. ఇక వచ్చిన కొద్దిసేపటికి బస్సు వచ్చిందండి, సత్తుపల్లిది. ఎక్కాను. బస్ స్టాండ్లో ఎక్కకుండా ఇంకెక్కడ స్టాపుల్లో ఎక్కిన సీట్లు అయితే దొరకవు ఖమ్మం వచ్చామంటే. ఇక ఖమ్మం వస్తే ఎంత దూరమైనా సరే ముందు బస్ స్టాండ్కి వచ్చే బస్సు ఎక్కుతాం. ఇక్కడైతేనే సీట్లు దొరుకుతాయి. చూశారు కదా, జనాలు చాలామంది నించున్నారు. నేను బస్సు ఎక్కిన తర్వాత అబ్బాయి పాప్కార్న్ ప్యాకెట్ మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిండు. నాకు బస్సు ప్రయాణం ఎక్కువ పడదు, కాకపోతే ఏదో ఒకటి లేస్ కానీ లేదంటే పాప్కార్న్ కానీ అప్పుడొకటి తింటుంటే ఇక ఆలోచన అన్నది రాదు. నాకు ఇట్లా అలవాటు అని పిల్లలకు కూడా తెలుసు, అందుకే అడగకుండానే తెచ్చిస్తారు. ఇక బంజరు వచ్చేసామండి. నేను బస్ స్టాండ్లో దిగేసరికి మా వారు బస్ స్టాండ్కి వచ్చేసారు. ఇక రాగానే వంట మొదలెట్టా స్నానం చేసి. ఎట్లుందంటే, నాకు అక్క హాస్పిటల్లో నీరసమేమో కానీ నాకు నీరసం అని ప్రయాణాలతో. తోటలో పని చేసినప్పుడైనా ఇంత అలసట ఉండదు, కానీ ఊరు ప్రయాణాలంటే అలసట. కాకపోతే మరి మన వాళ్ళకి మనం కాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. నాకు ఇబ్బంది అయితే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి ఇబ్బంది అయితే నేను చూసుకుంటాను, అంతే కదా. ఇక రాగానే ముందు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశాను. కూర ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే మా వారు అన్నారు, మామిడికాయలు తీసుకొచ్చిన పచ్చడి చేసేయి, నీకు కూడా బస్ ప్రయాణం చేసి వచ్చి కొంచెం చికాకుగా ఉంటుంది కదా, పుల్లగా ఉంటుంది కదా, చేయరాదన్నాడు. నాన్న కూడా మామిడికాయ పచ్చడి చేయరా బాగుంటుంది, రేపు నేను కలుపుకి వెళ్ళేటప్పుడు అన్నంలోకి అదే క్యారేజీ గట్టు పుల్లగా బాగుంటుంది అండు. ఇక అందుకని అప్పటికప్పుడే మామిడికాయలు కడిగి పీల్ తీసి పెద్ద ముక్కలు కట్ చేసి 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు వేయించిన. రోలు శుభ్రంగా కడిగి తడిపోయిన తర్వాత ముందు ఆవాలు మెంతులు వేసి పొడిలాగా దంచేసి, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగానే వేసి అటు ఇటుగా 12-13 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసి దంచి పచ్చడికి సరిపడా ఉప్పు వేసి, ఇక ఒక్కొక్క ముక్క మామిడి ముక్కలు పెద్దగా ఉన్నాయి కదా, ఒక్కొక్క ముక్క వేసుకుంటూ ఇలా దంచుతున్నాను అనమాట. మరీ మెత్తగా అవసరం లేదు, ఈ పచ్చడి బాగుంటుంది. నేను ఒకసారి ఇలా ఈ పచ్చడి చేసింది చూసి చాలామంది ఎండుమిరపకాయలు కూడా వేయించి ఒకసారి చేయండి బాగుంటుంది అన్నారు. అయితే ఆ పచ్చడి మీరు చెప్పినట్టుగా పచ్చడి బాగుంది, కాకపోతే నాకెందుకు ఇది దానికంటే ఇదే బాగుంది అనిపిస్తుంది. ఎప్పుడు మామిడికాయలు వచ్చిన స్టార్టింగ్ మేమందరం ఎవరమైనా సరే, మాకు తెలిసి అమ్మ అయినా నేనైనా అక్క అయినా ఎవరమైనా సరే ముందు పచ్చడి మామిడికాయలు వచ్చినాయి అంటే ఒక్కసారి స్టార్టింగ్లో ఈ పచ్చడి కంపల్సరీ చేసుకుంటాం, బాగుంటుంది. ఇక పచ్చడి మామిడి ముక్కలన్నీ కచ్చాపచ్చ దంచేసి కారం వేసేసి మళ్ళీ కారాన్ని కూడా పచ్చడిలో కలిసేటట్టుగా నూరేసా. ఇంకా తీసుకొచ్చి పచ్చడి తాలింపు చేస్తున్నా. స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత 10 దాకా వెల్లుల్లి రబ్బలు కచ్చాపచ్చ దంచి వేసా. పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసి వెల్లుల్లి రెబ్బలు మంచిగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసి నూరిన మామిడికాయ పచ్చడిని తాలింపులో వేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్లో ఉంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉంటే మామిడి ముక్కలు మెత్తగా ఉంటాయి. మెత్తగా ఉండకుండా కరకరలాడితే బాగుంటాయి. ఇప్పుడు చాలా చోట్ల పులాస మామిడికాయలు దొరుకుతూనే ఉంటున్నాయి, ఇంకా కొన్ని రోజుల వరకు దొరుకుతాయి. ఒకసారి ఇలా చేసుకోండి. నేను ఇప్పుడు ఇట్లా వీడియోకి మాటలు చెప్తుంటేనే మళ్ళీ నా నోట్లో నీళ్ళు వస్తున్నాయి. మామిడికాయ పచ్చడి అంత బాగుంటుంది. ఇంకా ఉదయం నేను ఖమ్మం వెళ్ళిన తర్వాత మా వారు ఒక 4 బెండకాయలు ఫ్రై చేసుకున్నారు. అందులో కూర కొంచెం మిగిలింది.
కూర వేసి కొద్దిగా పచ్చడి చేసి నాన్నకు అన్నం పెట్టాను, మా వారికి కూడా పెట్టాను. నేను కూడా పచ్చడి వేసుకొని తింటున్నాను. నిజంగా బస్సు ప్రయాణం చేసి వచ్చి కొంచెం చికాకుగా ఉందా, ఈ పచ్చడితో తింటుంటే హాయిగా ఉందండి. పుల్లగా కారంగా చాలా బాగుంది. మీకు మామిడికాయలు దొరికితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక ఉదయాన్నే మళ్ళీ నాన్న పొలానికి బయలుదేరాలి పని కానీ అంటాడు. అన్నం వండేసానండి ఆల్రెడీ. ఇంకా పచ్చడి కావాలండి. అంటే పొలాలకు పచ్చళ్ళు వేసుకొని తింటే బాగుంటుంది, తీసుకెళ్ళి తింటే. మీ నాన్నకి నువ్వు పచ్చడి వేసి పెడుతున్నావా అనకండి. నాన్న పచ్చడి కావాలన్నాడని ఏం కూర చేయలేదు, అన్నం వండా, ఇడ్లీ వేసి చట్నీ కూడా చేశాండి. నిన్నటి దోశపిండి ఉంటే ఒక దోశ కూడా పోసి మా వారికి నాన్నకి టిఫిన్ పెట్టేశా. అయితే వర్షం పడుతుంది, పొలం దగ్గరికి యాడికి వెళ్తారు ఇట్లా వర్షం పడుతుంటే, కానీ వెళ్ళాలంటుండు. ఈసారికి రెండోసారి అండి మాకు ఈ వర్షాకాలంలో ఇంత పెద్ద వర్షం పడుతూనే ఉంది. కాకపోతే చిన్న చిన్న జల్లు, కానీ రాత్రి నుంచి మాత్రం కొంచెం పెద్ద వర్షమే పడింది. నీళ్ళు చూశారు కదా, ఇట్లా ఫస్ట్ టైం మళ్ళీ మడుళ్ళల్లో వరిపాలెం మడుళ్ళల్లో నీళ్ళు నిలవటం మంచిగా కురిసింది. ఇక కొన్ని రోజుల వరకు వరి పొలాల వాళ్ళకి మిగతా పంటల వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎవరి మాట వినడు సీతయ్య అని, వర్షం పడుతుంది వద్దునా అని అంటే అస్సలు ఏంటంటే పొలాల్లో నీళ్ళు మంచిగా ఉంటాయి నాన్న, పోయి మడవలు వేసుకొని నీళ్ళు ఎటు పోనీయకుండా చేసుకోవాలి, అసలే వాళ్ళతో వెళ్ళి చూసుకోకపోతే ఎట్లా అని బయలుదేరుతుండే. ఇక కలుపు తీసేది ఏం లేదులే అని అన్నం క్యారేజీ కట్టొద్దండి. సరేలే వర్షానికి తడుస్తావు రైన్ కోట్, అది రైన్ కోట్ అనం మేము కుక్కిర అంటాము, వర్షాలు పొలాల్లో వేసుకునేది. అదన్నా వేసుకో నాన్న అని చేతికిస్తే మడిచి బుట్టలో పెట్టుకోండి, పెద్దదైనప్పుడు వేసుకుంటాలే అని. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ కొట్టండి, హైవ్ కొట్టండి.